హలో అండి అనిల్ గారు. హలో సార్. అండ్ థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ అండి. సో మీ గురించి నేను చాలా అయితే విన్నాను. సో మీరు ఒక పొలిటికల్ లీడర్ దగ్గర మీరు ఎలా మాట్లాడుతున్నారు, సో బయట ఒక యూత్కి ఇన్స్పిరేషన్ ఎలా ఇస్తున్నారు, ఒక స్వామి వివేకానంద ఏ విధంగా అయితే మాట్లాడుతున్నారో, సో మీరు ఆ విధంగా ఒక యూత్ని ఇన్స్పిరేషన్గా చేయడానికి మీరు ఎన్నో విధాలుగా కృషి చేశారని నేను విన్నాను. అలాగే మీరు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని సో ఎలా తీసుకెళ్ళాలి, యువతకి ఎలా అందాలి, ప్రజెంట్ జనరేషన్లో వాళ్ళు ఏ పొజిషన్కి వెళ్తే బాగుంటుంది, ఏం నేర్చుకుంటే బాగుంటుంది అనేవి కూడా మీరు ప్రతి ఒక్కరికి ఒక స్పీచ్ ఇస్తున్నారు, ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తున్నారు. సో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చాలా థ్యాంక్స్ అండి. అండ్ సో ప్రజెంట్ జనరేషన్లో అయితే ఏఐ అన్నది చాలా బూమింగ్ వెళ్తుంది. సో ఎక్కడ చూసినా ఏఐ అని అంటున్నాం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అని చెప్పేసి ఏ ఆల్గోరిథం ఇలా వచ్చింది, ఇలా చేంజ్ చేస్తుంది, ఏ ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేస్తుంది, ఏ ఒక వెబ్సైట్ని క్రియేట్ చేస్తుంది, ఇలా చాలా మనం వింటూనే ఉన్నాం. సో దీని గురించి సో మీరు మా యొక్క ఆడియన్స్కి, మా యొక్క స్టూడెంట్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అనేది ఇప్పుడు భవిష్యత్ తరాలకు చాలా అవసరం. సో 10th ఇంటర్మీడియట్ నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద స్టూడెంట్స్కి అవగాహన ఉండాలి. ఓకే. ఇప్పుడు ఏంటంటే మనం ఒక ప్రోగ్రామ్ ఏదైతే చేయాలనుకుంటున్నామో మనము 1 గంట 2 గంటలు 3 గంటలు 24 hours కష్టపడి చేయాల్సిన పనిని కేవలం దానికి ఇచ్చే ప్రాంప్ట్ ద్వారా ఒక 5-10 నిమిషాలు అంత కూడా టైం తీసుకోతారు కదా. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏంటంటే మన యొక్క ఎడ్యుకేషన్ సిస్టంలో మనం చాలా విషయాలు నేర్చుకోవడానికి ఏఐ అనేది చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఏఐ టూల్స్ ద్వారా డిజిటల్ మీడియా కానీ, కంటెంట్ మన కార్టూన్ సంబంధించినటువంటి కానీ, అదేవిధంగా ప్రాజెక్ట్ డిజైన్ కానీ, లేకపోతే ఎక్సెల్ కానీ, వీటన్నిటికీ ఏంటంటే మనం ఏ విధంగానైతే మనకు కావాలో జస్ట్ దానికి మనం ప్రాంప్ట్ ఇచ్చేస్తే అదొక మనకు ప్రాజెక్ట్ రూపకంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఏంటంటే మనకు టైంను సేవ్ చేస్తుంది. అదేవిధంగా మనం చిన్న చిన్న తప్పులు ఏవైతుందో వాటిని అన్నింటినీ ఏఐ సవరిస్తుంది. కాబట్టి ఏఐ అనేది ఇప్పుడు ఈ స్టూడెంట్స్కి చాలా అవసరం. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మంచి ఉంది, తర్వాత చెడు కూడా ఉంది. సో స్టూడెంట్స్ని ఏంటంటే కేవలం మంచి వైపే మోటివేట్ చేయాలి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మనం రకరకాల సోషల్ మీడియాలో చూస్తున్నాం, దాని నెగిటివిటీ కూడా ఉంది. కాబట్టి స్టూడెంట్స్ కేవలం పాజిటివ్ వైపు వెళ్తే దీనిలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రానున్న కాలంలో దీని మీద ఎంతో పెద్ద ఇంప్లిమెంట్ జనరేట్ కాబోతుంది. కాబట్టి ప్రతి స్టూడెంట్ ఇంటర్మీడియట్ దశ నుంచే ఖచ్చితంగా ఏఐని కోర్స్ నేర్చుకోవాలి. కేవలం మన ఎడ్యుకేషనే కాకుండా చాలా విషయాలు ఏంటంటే ఏఐ ద్వారా మనం నేర్చుకోవడానికి వీలుంది. కాబట్టి దాన్ని నేర్చుకోవడం అనేది చాలా అవసరం. భవిష్యత్తు మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ద్వారా మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఖచ్చితంగా దీన్ని వాళ్ళు నేర్చుకుంటే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. అన్న ఇంకొకటి, సో ఇప్పుడు మీరు ప్రజెంట్ ఎన్నో కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి మీరు డీల్ చేస్తూ ఉంటారు. సో అలాగే మీకు రీసెంట్గా ఒక ఏఐకి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ కూడా మీకు వచ్చింది. సో అందులో మనకి కొంచెం ఫ్రీగా ఏఐకి సంబంధించి కొన్ని నేర్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయని కూడా మీరు అన్నారు. యూనిసెఫ్ వాళ్ళు ఏంటంటే మనకు వీడియో రూపకంగా మనకు 3 నుంచి 4 గంటలు మనం మన ఫోన్లోనే మన యొక్క ఫోన్ నెంబర్తో లాగిన్ అయ్యి మనం అది నేర్చుకునేటువంటి వెసులుబాటు ఉంది. కాబట్టి ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో, లేకపోతే ఇప్పుడు చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నారో, వాళ్ళు ఆన్లైన్ కోర్సులలో డబ్బులు చెల్లించలేనప్పుడు మన యూనిసెఫ్ ప్రోగ్రాం ద్వారా వాళ్ళు 4 గంటలు 5 గంటలు వాళ్ళు టైం కేటాయించి ఆ వీడియోలను చూసి అందులోనే ఎగ్జామ్ రాస్తే అప్పుడే వెంటనే దానిలో సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. ఈ సర్టిఫికేట్ అనేది భవిష్యత్తులో మనం పెద్ద పెద్ద కంపెనీలకు జాబ్ వెళ్ళినప్పుడు మనకి సర్టిఫికేట్ అనేది ఒక సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి దీన్ని మన యూనిసెఫ్ మన ఇన్స్టిట్యూషన్ ఐడి ద్వారా ఉపయోగించుకుంటే వాళ్ళకు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వాళ్ళు నేర్చుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళకు వెంటనే 4 గంటల తర్వాత వీడియోలు చూసిన తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత సర్టిఫికేట్ వెంటనే జనరేట్ అవుతుంది. కాబట్టి మీ ప్రత్యేకంగా మీ స్టూడెంట్స్కి మాత్రం మా ఇన్స్టిట్యూషన్ కోడ్తో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అనిల్ గారు. సో మరి చూసారే కదా, సో ఏఐ వల్ల మనకి ఎన్ని లాభాలు ఉన్నాయి అండ్ ఏ టెక్నాలజీ ఏ విధంగా దూసుకుపోతుంది అని చెప్పేసి. అండ్ అలాగే మనకి అనిల్ గారు సో ఏదైతే ఏఐకి సంబంధించిన ప్రాజెక్ట్ ఉందో, సో ఆ కోర్స్ అనేది మీరు ఫ్రీగా యాక్సెస్ చేసుకొని అలాగే ఆ కోర్స్ మొత్తం కంప్లీట్ చేశాక మీకు ఒక మంచి సర్టిఫికేట్ అయితే వస్తుంది. ఈ సర్టిఫికేట్ టోటల్గా ఇంటర్నేషనల్ లెవెల్గా మీకు యూస్ఫుల్ అయితే అవుతుంది. సో ఇక వెయిట్ చేయకుండా వెంటనే ఎన్రోల్ అవ్వండి. అండ్ అన్న ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఓపిక్గా మీరు టైం తీసుకొని సో మాకు హెల్ప్ చేసినందుకు, మాకు చెప్పినందుకు, మా స్టూడెంట్స్కి తెలియజేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.